హైవ్యూర్స్, వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులు ఎవరు, చంపింది దోషులు ఎవరని తేలిద్దా? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం అది జరగదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ముందు టీడీపీ గుండెపోటు అన్నారు, ఆ తర్వాత హత్య అన్నారు, ఆ తర్వాత టీడీపీ అన్నారు, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు అన్నారు, రకరకాలుగా చేశారు. చివరికి ఇన్వెస్టిగేషన్ తేలుతున్నది ఏంటి? వైసీపీ వాళ్ళే, వైఎస్ ఫ్యామిలీలో ఉన్నటువంటి మిగతా వాళ్ళే అని చెప్పేసి. బట్ కోర్టులు ఇంకా దానికి సంబంధించి ఫైనల్ చేసి జడ్జిమెంట్ ఇచ్చేదాకా మనం ఏమో అనలేం, ఎక్యూజ్డ్ అని అనాలి. ఇంకా ఈలోపు వాళ్ళంతా ఎవరంటే చూస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళే. దాంతో జగనేమో వీళ్ళు కాదనుకుంటూ ఉన్నాడు. వాళ్ళు కూడా మేము కాదు మమ్మల్ని ఇరికిస్తానని చెప్పేసి నీకు చెప్తున్న మూమెంట్లో ఒకవేళ నిజంగా వాళ్ళు చేసిన జగన్ నమ్మే పరిస్థితి లేదు. అలా ఉంటప్పుడు ఏమైంది? జగన్ ఒప్పుకోడు, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి లోపల ఉన్న పోలీసు కూడా సపోర్ట్ చేయకపోవచ్చు అధికారులకి, సిబిఐ వాళ్ళకి. అలా మనం చూసాం. అదంతా కూడా ఆ ఉద్దేశంలో జగన్ ఉండగా ఇవన్నీ తేలదని అంటున్నా, అంతే. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఓరే భగవంతుడా, వివేకానంద హత్య కేసు సంబంధించి దోషులు ఎవరు అన్నది ఇంకా లెక్క తేలకుండానే పలానోళ్ళు అని చెప్పేసి తేలని వాళ్ళు ఎక్యూజ్డ్గా ఉన్నప్పుడే ఆయన కూతురు మీద నానా రకాలుగా వీకిలి మాటలో, గాలి వార్తలో, గలీజ్గా కోతలో ఏవో కూశారు కొంతమంది. వాళ్ళు ఎవరంటే మీకు తెలుసు. ఇప్పుడు ఏకంగా ఆమెని ఒక కేసులో ఇరికిచ్చారు అంతే, నో డౌట్. వివేకానంద రెడ్డి పి ఎవరైతే కృష్ణారెడ్డి, ఆయన గతంలో కేసు విచారణ చేస్తున్నప్పుడు అన్బుద్ధిన సమ్మెవరో అని చెప్పేట ఏమని, సార్ నన్ను ఈ సిబిఐ అధికారులు ఎవరైతే ఉన్నారో రామ్ సింగ్ అతను ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, వాళ్ళు చెప్తారట ఇదిగో పలానా వాళ్ళు నిన్ను ఈ రకంగా చేయబడినారు, నువ్వు ఎలా చేసావు వాళ్ళు ఎలా చేసావు అని చెప్పేసి నాకు చెప్తారట, వాళ్ళు నాకు చెప్పాలట. అంటే పలానా వాళ్ళు నీ కేసులు ఇరికిద్దాం, నువ్వు మాకు కోఆపరేట్ చేయి, నువ్వు సాక్ష్యం చెప్పని నన్ను అంటున్నారు. నేనట చెబుతాను, నేను చెప్పనట్ట అని అన్న వాళ్ళు ఊరుకోవట్ల. తర్వాత అలా సిబిఐ అధికారి రామ్ సింగ్, మరో పక్క వివేకానంద రెడ్డి కూతురు సునీత, ఆమె భర్త రాజశేఖర రెడ్డి, అంటే వివేకానంద రెడ్డి కూతురు అల్లుడు, వీళ్ళు కూడా ఆమె ప్రెజర్ పెడుతూ ఉన్నారు. మేము చెప్పినట్టు చేయి, మేము చెప్పమనేది చెప్పు. ఏంటి నన్ను ఫోర్స్ చేస్తారు అసలు వాళ్ళు? కరెక్ట్ కాదు అని చెప్పేసి అప్పుడు నేను ఎస్పీని కలిశాను, ఆయన చర్యలు తీసుకోలేదు, ఇదిగో కేసు ఇంకా ఫైనల్ అవ్వలేదు, ఈలోపు మళ్ళీ నా మీద ప్రెజర్ పెడుతున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అతను పులివెందుల కోర్టుని అప్రోచ్ అయ్యాడు. కోర్టులో ఏం చేస్తాయి, పోలీసులు కేసు తీసుకున్నప్పుడు కోర్టులో వచ్చేసి మొత్తం చెక్ చేసి అప్పుడు వాళ్ళు చెప్తారు కేసు తీసుకోవాలా లేదని. అలా ఇప్పుడు ఇతని విషయంలో కేసు ఫైల్ చేయండి అన్నారు. ఇప్పుడు కేసు ఫైల్ చేశారు. సాక్షులు కానీ మిగతా చోట కానీ ఏమని రాస్తారు, కోర్టు చెప్పింది పోలీసులు పాటిస్తున్నారు అంటారు. మిగతా చోట్ల ఈనాడు, ఆంధ్రప్రదేశ్ వీటిలో ఏం రాస్తారు, ఈ కృష్ణారెడ్డి వెనకే, వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి వెనకే ఎవరో ఉండి ఇది అంతా నడిపిస్తాను వాళ్ళు రాస్తారు. బట్ ఒక న్యూట్రల్ కూడా మనకేం అర్థమవుతూ ఉంది, వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలైన దోషులు ఎవరో తేలకుండా కేసును డైవర్ట్ చేయడానికి, డైల్యూట్ చేయడానికి ఇదిగో ఈ డ్రామాలన్నీ అర్థమవుతుంది నాకైతే. వివేకానంద రెడ్డి గారి కూతురు ఏంటి, అల్లుడు వచ్చేసి ఈ పిఏ కృష్ణారెడ్డిని ఫోర్స్ చేయటం ఏంటి, మేము చెప్పని చెప్పి సిబిఐ అధికారం అనటం ఏంటి? ఆల్రెడీ గతంలో పోలీసులకు అప్పచెప్తున్నా సరిగా చేయటం సిబిఐకి ఇమ్మని చెప్పేసి ఆమె అడిగినప్పుడే ఆమె మీద నానా రకాల నిందలేశారు. తీరా సిబిఐ విచారణ చేస్తూ ఉంటే వాళ్ళ మీద మళ్ళీ తిరిగి కేసులు పెట్టారు ఏపీలో పోలీస్ స్టేషన్లో. ఇంకా వాళ్ళకే విసుగొచ్చేసి వెళ్ళిపోయారు. అసలు ఏపీ నుంచి కాదు తెలంగాణ నుంచి కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం బాబు అన్నారు. అప్పుడు కేసు కదిలింది. మళ్ళీ అప్పుడు అధికారిని మార్చాలి అన్నాడు అవినాష్ రెడ్డి. సరే అని చెప్పి అధికారిని మార్చారు. అయినా సరే వాళ్ళు చేస్తున్న విచారణ కరెక్ట్గా లేదంటాడు మరలా ఈయన. మనం అరెస్ట్ చేయబోతే నేను అరెస్ట్ చేయడానికి వీల్లేదని చెప్పేసి మరలా అది ఒకటి. ఇవన్నీ చూస్తున్నారు. మీరు చెప్పండి, జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా వివేకానంద హత్య కేసు సంబంధించి దోషులు ఎవరో తేలిద్దా తేలరా? అండ్ ఇందులో ఈమెని వివేకానంద కూతురు సునీతని, అల్లుడు రాజశేఖర రెడ్డిని, వాళ్ళ మీద కేసులు ఏంటి? ఇరికించడమా లేదా నిజంగానే వాళ్ళని ప్రెజర్ పెట్టుంటారే వాళ్ళు పిఏ కృష్ణారెడ్డిని? మీకేమనిపిస్తుంది? కింద కామెంట్ కూడా తెలియచేయండి.